మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ ఉమ్మడి జిల్లాలలో నవంబర్ 8, 9 తెలంగాణ జాగృతి జనం బాట విజయవంతం చేయాలి. విధుశేఖర భారతి స్వామిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. తుగ్గలి మండలం రాతన గ్రామంలో ఉల్లి పంట గ్రేడింగ్ పరిశీలించి రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్, మొంతా తుఫాన్ పరిస్థితిపై మోదీ ఆరా. కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని ఏపీ ఎస్పీ 2nd బెటాలియన్ నందు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమీలియా హాస్పిటల్ వారు మెగా ఉచిత శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాండెంట్ దీపికా పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ చాపే లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య మరియు సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగ నిరాతికి అమీలియా హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది జోహార్లు అర్పిస్తూ, పోలీసుల ఆరోగ్యమే తమ ధ్యేయంగా అమీలియా హాస్పిటల్ ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఎండీ చాపే లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. అలాగే అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా వారిని ప్రత్యేకంగా కారణంగా ఆహ్వానించారు. కాంప్లికేషన్స్ డిటెక్ట్ చేయడం వల్ల మనకు ఆ జబ్బు వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఎర్లీ స్టేజెస్లో మనం జబ్బుని కనుక్కోవడం వల్ల మనం 30 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 20 ఇయర్స్ అయినా షుగర్ వచ్చినా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంటే మనం ఒకసారి డిటెక్ట్ అయింది, మనకు బ్రహ్మాండంలో షుగర్ ఉంది, మనకు షుగర్ వచ్చినా చెక్ చేసుకుంటే తెలిసింది. సో తెలిసిన వెంటనే మనం ఫుడ్ తినడంలో కానీ మన బాడీలో కానీ కొన్ని చేంజెస్ చేసుకుంటాం, మనం బయట పడి ఎట్లా. సో ఆ చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల మనం ఎక్కువ రోజులు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మన లైఫ్ లీడ్ చేయొచ్చు. మన ఇండియాలో ఆల్రెడీగా 68 to 70 ఇయర్స్ స్పెషల్లీ ఏపీఎస్సీలో అందరూ బయట తీసుకెళ్తారు. సడన్గా బందోబస్తు ఎక్కువనే బందోబస్తు చేయాల్సి వచ్చింది, ఎక్కువనే బందోబస్తుకి వెళ్తారు. సో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ ఏదైతే ఉందో మందులు అవ్వచ్చు, లేకపోతే మిమ్మల్ని ఫినాన్షియల్ చెప్పిన డైట్ అవ్వచ్చు, అంటే చేసే ఎక్సర్సైజ్ గురించి చెప్పింది ఉండవచ్చు, అది ఫాలో చేయాలి. అది ఫాలో చేస్తేనే మరి మెడికల్ క్యాంప్ మీకు పెట్టుకున్నామో దానివల్ల ఏమి చూస్తుంది. మీరందరూ కూడా ఈ డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే వచ్చారు. అంటే మీ ఊళ్ళో మీ విలేజ్లో ఉన్నవాళ్ళు మీరు బాగా ఫిట్గా ఉన్నవాళ్ళు కాబట్టి మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. సో మీరు రిటైర్ అయినప్పుడు కూడా మీ ఊళ్ళో అందరికంటే ఫిట్గా, అంటే మీరు 20 ఇయర్స్లో మీ 20 ఇయర్స్ వాళ్ళందరూ ఫిట్గా ఉన్నారు. 60 ఇయర్స్ వచ్చేసరికి కూడా మిగతా 60 ఇయర్స్ వాళ్ళంటే మీరు ఎక్కువ ఫిట్గా ఉన్నారు. అట్లా ఉండాలి. దినోత్సవం సందర్భంగా ఈ ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మేడం వారు అడిగినప్పుడు ఇంతకుముందు ఉమెన్స్ డే సందర్భంగా కూడా ప్రతిసారి క్యాంప్ కండక్ట్ చేస్తాము. సో మీతో నిరంతరం టచ్లో ఉన్నట్టే మా అమ్మిన హాస్పిటల్కి మీతో ఎప్పుడైతే అంటే మీతో నిరంతరం టచ్లో ఉన్నందుకు మీరు మధ్యలో వచ్చి ఒకసారి క్యాంప్ ఫ్రీ చెకప్
ఇంతకుముందు మనం చాలా 15 రోజులు మేము అమ్మిల హాస్పిటల్ పెట్టి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలప్పుడు కూడా ఎప్పుడు కూడా మేడం 20 ఏళ్ళు స్టార్ట్ అయినాక ఖచ్చితంగా ఇయర్లీ పంపిందని ఖచ్చితంగా ఒకసారి సింపుల్ టెస్ట్ షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇంకేమైనా మనకు అదే విజన్ దగ్గర చూపు 40 ఏళ్లకు దగ్గర చూపు దెబ్బతింటుంది. దాన్ని ప్రెస్ అయ్యోకి అంటున్నాం. అంటే మనకు దగ్గర అక్షరాలు కనపడకపోవడం చిన్న ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ సింపుల్ మనం 1+2+ మేడం వాళ్ళు చెప్తారు అంటే సో 1+2 2+2 వాడటం వల్ల కూడా మనం నీట్గా చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. కొన్ని ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బై డిఫాల్ట్గా మనకు వస్తాయి. వాటి తర్వాత మనం ఎంత ఫుడ్ కంట్రోల్ చేసుకున్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, హెల్త్ గురించి ఎంత అవేర్నెస్ ఉన్నా కూడా మనం కొన్ని రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం వల్ల కొన్ని మేజర్ అడ్వాంటేజ్ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు షుగర్ జబ్బు వస్తే మనకు షుగర్ మనం కనుక్కోకుంటే అవి చిన్నగా లోపల. కర్నూలు మండలం పసుపుల గ్రామ పరిధిలోని బీకే సింగ్ వెంచర్లో మురికి కాలువలు, రహదారుల నిర్మాణం చేపట్టాలని బీకే సింగ్ వెంచర్ వాసులు కోరారు. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పసుపుల ప్రాంతం బీకే సింగ్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం బీకే సింగ్ వెంచర్ వాసులు మీడియాతో మాట్లాడుతూ బీకే సింగ్ వెంచర్లలో రోడ్లు, మురికి కాలువలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విష పురుగుల సంచారం అధికంగా ఉందని, వీధి లైట్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాలనీలను అభివృద్ధి చేయకుండా ఆదాయ వనరుగా చూసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంచర్ అని మేము మీకు అందరికీ మా యొక్క నమస్కారము. మాది బీకే సింగ్ వెంచరు. మేము గత 10 సంవత్సరాల నుంచి బీకే సింగ్ వెంచర్లో ఉంటున్నాము. ఇంతవరకు అయితే మాకు ఎలాంటి సమస్యలు, ఎన్నిసార్లు సమస్యలు వచ్చినా కూడా మేము ఇంతవరకు కలెక్టర్ ఆఫీస్లో అర్జీ పెట్టినాము. వాళ్ళు స్పందిస్తున్నారు కానీ ఎలాంటి రిప్లై రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రావడం లేదు. కాబట్టి మీరు తొందరగా మాకు అక్కడ డ్రైనేజ్ వలన చాలా ప్రాబ్లం వస్తున్నాయి. దోమలు, ఈగలు, దోమలు అట్లాంటివన్నీ కురుస్తున్నాయి. జ్వరాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మీరు మా విన్నపంను త్వరగా మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకా అలాగే వర్షాకాలం వచ్చినట్లయితే మాకు నడవటానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటున్నది. లైట్లు లేవు, రోడ్డు సరిగా లేదు, నడిచేటప్పుడు పాములు, తేళ్లు వస్తున్నాయి. అట్లాంటివన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని మా విన్నపంను మన్నించవలసిందిగా కోరుచున్నాము. విన్నపం చేస్తున్నాము, కోరుచున్నాము. నమస్కారం. బీకే సింగ్ వెంచర్లో మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఎటువంటి అభివృద్ధి లేదు. బీకే సింగ్ దగ్గరికి పోయినా చేస్తా అంటున్నాడు, చేయకుండా ఉన్నాడు. ఆయన ఏం పట్టించుకోకుండా ఉన్నాడు. తేళ్ళు, పాములు, పురుగుట్ట ఇళ్ళల్లో ఎప్పుడు వస్తున్నాయి. దోమలు, ఎవరు రావాలన్నా దసుకుంటున్నారు. దాంట్లోకి కిరాయికి దిగాలన్నీ కూడా ఎవరు రాకోకుండా ఉన్నారు. ఏం అభివృద్ధి అనేదే లేదు మా కాలనీకి. మేము ఇంటికి 10,000 పెట్టి రోడ్డు వేసుకున్నాము. వాళ్ళు అయినా కూడా పట్టించుకుంటలేరు. నీళ్ళ సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది, రోడ్లు డ్రైనేజీలు వేస్తామన్నారు, వేయలేదు. ఏది పట్టించుకుంటలేరు. ఇంటి నెంబర్లు ఇచ్చామన్నారు, ఇంటి నెంబర్లు లేవు, ఏది లేదు. మొన్న కూడా నెల క్రితం పోయి వచ్చినాము, వస్తామన్నారు, రాలేదు. రెస్పాన్స్ అనేదే లేదు. కాలనీకి చేస్తామంటున్నారు, చేయకుండా ఉన్నారు. మా విన్నపం ఆలోచించండి. అడుగుతున్నాం, మిమ్మల్ని కోరుతున్నాము. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో బాలికల బాత్రూంలో రహస్య కెమెరాను అమర్చిన ఘటన కలకలం రేపింది. పాఠశాల అటెండర్ యాకూబ్ ఈ కెమెరాను పెట్టి వీడియోలు రికార్డ్ చేస్తున్నట్లు సమాచారం. బాలికలు గుర్తించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కెమెరాను స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న యాకూబ్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. నా పేరు మేజర్ శ్రీనివాస్. మా విలేజ్ కుర్క్యాల గ్రామం. మా బిడ్డ ఇక్కడ హై స్కూల్లో 10th క్లాస్ అవుతుంది.
ఇదివరకు ఇటువంటి అటెంప్ట్ ఈ యాకోబ్ అని అటెండర్ ఇదివరకు ఒకటి చేసినట్టు ఆ పిల్లల మీద బాత్రూమ్ ముందర వీడియోలు తీసుడు మార్పిడి చేసుడు ఇవన్నీ చేసినట్ట. టీచర్స్ కానీ సార్లు కానీ మా దగ్గర పేరెంట్స్ మీటింగ్ 2 నెలలకోసారి నెలకోసారి పెడతారు, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ట్రాఫిక్ మా దగ్గర రాలే. ఈ రోజే వెళ్తుంది మాకు ఇట్లా చేసి వీడియోలు చేసి క్లిప్పులు చేసి అటు ఇటు పంపించడం జరుగుతుంది. ఈ సార్లు మరి ఏం పట్టించుకుంటలేరు. మా పిల్లల భవిష్యత్తు మరి ఏం చేయాలనుకుంటారు? వాళ్ళకి ఇంకా లైఫ్ ఉన్నది, వాళ్ళు స్టడీ చేసేది ఉన్నది, ఇంకా వాళ్ళకు చాలా గొప్ప ఎదిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అటువంటి అవకాశం లేకుండా పిల్లలు ఇప్పుడే నల్లమొక్కతానని చెప్తుంది. హై స్కూల్ మరి ఏం చెప్తుంది మాకు ఏం అర్థం కాకుంటుంది. మా పేరెంట్స్కు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఇటువంటి విషయాలు మరి ప్రభుత్వం కానీ ఏది కానీ కొంచెం దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి మా దగ్గర ఇది వరకు ఒకసారి పెయిన్ బ్యాచ్ చేసిండట, అది మాకు తెలియనియలేదు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏదో కప్పిపుడుచుకొని సార్లు కానీ ఆయనకు వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇది మళ్ళీ రిపీట్ జరిగింది. మాకు ఈ రోజు తెలుస్తుంది అది పెయిన్ బ్యాచ్ జరిగింది. మళ్ళీ ఈ బ్యాచ్లో కూడా 2 అమ్మాయిలకు 3 అమ్మాయిలకు చేసినట్టు తెలుస్తుంది. అందులో మా పిల్లలే, వాళ్ళు కూడా మా పిల్లలే, నా బిడ్డ అటువంటి వాళ్ళే. కానీ ఎటువంటి దాన్ని ఏది చర్య తీసుకోకుండా ఉపాధ్యులు కానీ హెడ్ మాస్టర్లు కానీ ఎవరైనా కానీ దీన్ని మా దగ్గర దాకా ఎందుకు తీసుకురాని వీళ్ళు? మా పిల్లల భవిష్యత్తు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నాం, మనస్తాపంగా గురవుతున్నాం. ఇప్పుడు మాకు ఏదైనా న్యాయం చేయగలరని కోరుతున్నాం. మేజర్ శ్రీనివాస్ వేయించడం నివేదికలన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు శిశు సంక్షేమ శాఖ ఇతర ఉన్నతాధికారులకు కూడా సబ్మిట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము మరి అందరం కూడా నడుచుకుంటాము. ఇటువంటి ఇబ్బంది ఎక్కడ కూడా జరగవు, ఎందుకంటే మేము తండ్రి స్థానంలో ఉంటాము, గురువులు మరియు తండ్రి స్థానంలో ఉంటాం కాబట్టి ఇలా ఏది ఇబ్బంది ఉండకూడదు. భవిష్యత్తులో ఇలాంటిది ఏది ఇబ్బంది ఉండకుండా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్నేహిత క్లబ్స్ ఇతర క్లబ్స్ ద్వారా ఈ సఖీ కేంద్ర నిర్వాహకులందరినీ కూడా జిల్లాలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, ఎక్కువగా అమ్మాయిలు ఉన్న సంఖ్యలో మరీ ఆ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళని పర్సనల్గా కలిసి కూడా నివేదిక తీసుకొని నేరుగా వారు నివేదిక తెప్పించుకుంటారు. వారి సూచనల ప్రకారం వారి ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాం. దమ్ముంటే చర్చకు సిద్ధమా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు సవాల్ విసిరిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై చర్చకు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న కొప్పుల ఈశ్వర్, పుట్ట మధుకర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు. కొప్పుల ఈశ్వర్, పుట్ట మధుకర్ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. పోలీసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారు. వాళ్ళకి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి. మనుషులు చెప్తాను, మనుషులు లెక్క కనబడతలేరా? మనుషులు పచ్చుడా ఎవరు దుమ్ముతారు, ఎట్లా పడతారు అట్లా. మొంతా తుఫాన్ ప్రభావంపై సచివాలయం నుంచి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.
నాగుపాముకే పూజలు చేసిన భక్తుడు, చూస్తూ ఉండిపోయిన నాగుపాము. ఆంధ్ర ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా అరుదైన ఘటన చోటు చేసుకుంది. పేరంపేట రోడ్డులోని బాటగంగనమ్మ ఆలయం సమీపంలో వేప చెట్టు వద్ద నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు నేరుగా పాముకే పూజలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటు కనబడదు నేలను తవ్వితే బాలుని వివరాలు తేలుతాయన్నాడు. దేవుడు పూనిన ఆగనచారైతే దేవుడు పూనిన ఆగనచారైతే దేవుడు పూనిన ఆగనచారైతే ఆ చెట్టు క్రిందున్న నేలను తవ్వితే బాలుని వివరాలు తేలుతాయన్నాడు. దేవుడు పూనిన ఆగనచారైతే దేవుడు పూనిన ఆగనచారైతే దేవుడు పూనిన ఆగనచారైతే వెంటనే ప్రజలందరూ వేప చెట్టు చెంతకు వచ్చిరమ్మో ఓయమ్మ. వెంటనే ప్రజలందరూ వేప చెట్టు చెంతకు వచ్చిరమ్మో ఓయమ్మ. చెట్టు కింది నేలను ఆ ప్రజలు తవ్వ సాగినారమ్మో. అప్పుడు చెట్టు కింది నేలను ఆ ప్రజలు తవ్వ సాగినారమ్మో. అప్పుడు సాయి బాబా తప్పండి. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ పీఠాపురం నియోజకవర్గం ఉప్పాడ సముద్ర తీరంలో పరిస్థితి ప్రస్తుతం సానుకూలంగా ఉంది. అలల తీవ్రత మధ్యస్థంగా ఉంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ మార్గాన్ని ఇప్పటికే పూర్తిగా మూసివేశారు. నెల్లూరు, మైపాడ్, విశాఖపట్నం బీచ్, కాకినాడ, మచిలీపట్నం బీచ్. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్. మొంతా తుఫాన్ పరిస్థితిపై మోదీ ఆరా. తుఫాన్ నేపథ్యంలో కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్న ప్రధాని. సీఎం కార్యాలయంలో సమన్వయ బాధ్యతను మంత్రి లోకేష్ కి అప్పగించిన ప్రభుత్వం. సీఎం కార్యాలయంలో తుఫాన్ ప్రభావంపై సమన్వయం చేస్తున్న లోకేష్.
హరీష్ రావుకు పితృవియోగం వృద్ధాప్య సమస్యలతో హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు కన్నుమూత. సత్యనారాయణరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇంటికి చేరుకున్న కేటీఆర్. హరీష్ రావు తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్. కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామం నుండి పొట్టకూటి కోసం 2 నెలల కింద మస్కట్ వెళ్లిన బాలసాని గౌరయ్య ఏజెంట్ మోసానికి బలై చాలని జీతం సరిగా ఇవ్వక కంపెనీ యజమాని పాస్పోర్ట్ లాక్కోవడంతో మస్కట్ లో చిక్కుపోయిన బాధితుడు గౌరయ్య తనను ఆదుకొని ఇంటికి తిరిగొచ్చేలా సహాయం చేయాలని గౌరయ్య పెట్టిన సెల్ఫీ వీడియోను చూసి స్పందించి ఈ నెల 12న మస్కట్ ఎంబీసీకి లేఖ రాసిన కేటీఆర్. పాస్పోర్ట్ ఇప్పించి గౌరయ్య తిరిగి రావడానికి ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్. మస్కట్ లో గౌరయ్యకు సహాయం చేసిన సామాజిక సేవా కార్యకర్త షేక్ అహ్మద్ ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో తన కుటుంబ సభ్యులను కలిసి కంటతడి పెట్టుకుని కేటీఆర్ కు కృతజ్ఞత తెలిపిన గౌరయ్య. అసలు నేను ఇండియా కూడా అసలు సిచ్యువేషన్ కూడా లేదు, దానికి నేను మీకు థ్యాంక్స్ సార్. మళ్ళీ ఇంకొకటి మన కేటీఆర్ బాలకు సహకరించినందుకు అక్కడ నాకు సహకరించిన షేక్ అహ్మద్కు, ఇక్కడ రామచంద్రపల్లి పొట్టిశ్రీ గారికి, అతని శ్రీశాంత్ గారికి అందరికీ ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.